అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 113, 114, 115 శ్లోకాలు చదవడం, అలాగే వాటి యొక్క అర్థాలు, అలాగే దానిలో దాగి ఉన్న లలిత సహస్రనామాలు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం తెలుసుకుందాం. అగ్రగణ్య చింత్య రూప కలి కల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత అగ్రగణ్య చింత్య రూప కలి కల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. అగ్రగణ్య అనగా దేవతలందరిలో ముందుగా గణింపబడేది అమ్మ. అచింత్య రూప అనగా చింతన ద్వారా తెలుసుకున్నటకు ఆలవికానిది అని అర్థం. కలి కల్మష నాశిని అనగా కలియుగ మలినములను పోగొట్టునది. కాత్యాయని అనగా కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది. కాళహంత్రి అనగా కాలమును హరించునది. కమలాక్ష నిషేవిత అనగా విష్ణుమూర్తిచే నిశేషంగా సేవింపబడినది అని అర్థం. ఇప్పుడు 114 శ్లోకం. తాంబూల పూరితముఖి దాడి మీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృణాని మిత్రరూపిణి తాంబూల పూరితముఖి దాడి మీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం. తాంబూల పూరిత ముఖి అనగా తాంబూలము చేత నిండిన పండిన నోరు కలిగినది అమ్మ. దాడిమి కుసుమప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది అమ్మ. మృగాక్షి అనగా ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు గల కళ్ళు కలిగినది అమ్మ. మోహిని మోహమును కలుగచేయునది. ముఖ్య అనగా ముఖ్యురాలు. మృడాని అనగా మృడుని పత్ని. మిత్రరూపిణి అనగా మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది అమ్మ అని అర్థం. ఇప్పుడు 115వ శ్లోకం నేర్చుకుందాం. నిత్యతృప్త భక్త నిధి నిర్ణయంత్రి నిఖిలేశ్వరి మైత్రాద్యవాసనా లభ్య మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త భక్త నిధి నిర్ణయంత్రి నిఖిలేశ్వరి మైత్రాద్యవాసనా లభ్య మహాప్రళయ సాక్షిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. నిత్యతృప్త అనగా నిత్య సంతుష్టి స్వభావము కలిగినది అమ్మ అని అర్థం. భక్త నిధి అనగా భక్తులకు నిధి వంటిది. నియంత్రి అనగా సర్వమును నియమించినది అమ్మ. నిఖిలేశ్వరి అనగా సమస్తమునకు ఈశ్వరి అమ్మ. మైత్రాది వాసనా లభ్య అనగా మైత్రి మొదలైన వాసనా చతుష్టయం గలవారిచే పొందబడినది అమ్మ అని అర్థం. మహాప్రళయ సాక్షిని అనగా మహాప్రళయ స్థితి యందు సాక్షి భూతురాలుగా ఉండునది అమ్మ అని అర్థం. ఈ శాసనంలో 113, 114, 115 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. తర్వాత వీడియోలో లలితా సహస్రనామాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం.